బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లో పదవుల పంపకాలపై గొడవ రేగింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఎంపీ రేణుకా చౌదరిగా మారింది వ్యవహారం. పాత కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగడం లేదు అంటూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు రేణుకా చౌదరి. నామినేటెడ్ పదవుల్లో పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటున్నారు ఆమె. రేణుకా చౌదరి కమెంట్స్ పై మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. 1-2 చోట్ల మినహా మిగిలిన చోట్ల పాత వాళ్ళకే ఇచ్చామంటూ కౌంటర్ ఇచ్చారు పిసిసి చీఫ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ అంశం చినికి గాలివానగా మారుతూ ఉంది. ఎందుకంటే కనుక కాంగ్రెస్లో సీనియర్స్ వర్సెస్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, జూనియర్స్ అనేంత మాట కాదు, కానీ ఆ తర్వాత స్థాయికి సంబంధించి కావచ్చు, అయితే ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇష్యూ చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు బాహాటంగానే బయటపడిందా? కాంగ్రెస్లో పదవుల పంపకాలపై గొడవ రేగుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఎంపీ రేణుకా చౌదరిగా మారుతోంది వ్యవహారం. పాత కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగడం లేదంటున్నారు రేణుకా చౌదరి. నామినేటెడ్ పదవుల్లో పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటున్నారు ఆమె. రేణుకా చౌదరి కమెంట్స్ పై మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. 1-2 చోట్ల మినహా మిగిలిన చోట్ల పాత వాళ్ళకి ఇచ్చామంటూ కౌంటర్ ఇచ్చారు పిసిసి చీఫ్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి ఇష్యూ ట్రిగర్ అయింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎందుకు రేణుకా చౌదరి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్గా మారుతోంది? ఈ అంశానికి సంబంధించి ఎవరి వెర్షన్ ఏంటి? ఈ పంచాయతీ తేల్చేందుకు మరి ముఖ్యంగా ఎవరు రంగంలోకి దిగుతున్నారు ఇప్పుడు? ఏటో రేణుకా వర్సెస్ పిసిసిగా మరొకసారి కూడా బహిర్గతమైందని చెప్పాలి ఈ రోజు జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో. ఎందుకంటే అటు పదవులకు సంబంధించి గతంలో పిసిసికి వచ్చి ఖమ్మం జిల్లా నుంచి రేణుకా వర్గీయులు వచ్చి కూడా ఇక్కడ పిసిసికి కంప్లైంట్ ఇచ్చారు. తమ వర్గానికి పదవులు రావట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేసి పిసిసికి వచ్చి మెమరాండం ఇచ్చినటువంటి వెళ్ళే సంఘటన గుర్తాం. తాజాగా ఈ రోజు జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో ఒకవైపు ఎఫ్ఐఆర్ పై చర్చ జరుగుతుంది. రేణుకా చౌదరి తను మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు తనకు సంబంధించినటువంటి అంశంలో పాత వాళ్లకు పార్టీ అన్యాయం చేస్తుంది, అధికారంలోకి వచ్చినా కూడా కొత్త వాళ్ళకి ఇవ్వడం ఏంటి పదవులు, పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా రేణుకా చౌదరి మాట్లాడగా దానికి వెంటనే పిసిసి లేచి మాట్లాడుతూ 1-2 చోట్ల తప్ప మిగతా ఎక్కడ కూడా దానికి సంబంధించి కూడా పెద్దగా కొత్త వాళ్ళకి ఇచ్చింది లేదు అంటూ కూడా పిసిసి రిప్లై ఇచ్చినప్పటికీ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇనామత్ అనిల్ సైతం కూడా ఈ విషయం కూడా ఇదే జరుగుతుంది, కొత్త వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, పార్టీ కోసం ఇన్నేళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులకు మాత్రం పదవులు రావట్లేదు అంటూ కూడా రేణుగా గొంతుకు కొంతమంది గొంతులు అయితే తోడైనటువంటి సందర్భంలో అలాంటిది ఏమన్నా ఉంటే కూడా తర్వాత మాట్లాడదాం అంటూ కూడా సీఎం చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కేవలం ఎస్ఐఆర్ పైననే మాట్లాడాలి. ఈ పిఎస్సి సమావేశం అనేది కూడా కేవలం ఎస్ఐఆర్ కోసమే కాబట్టి పార్టీకి సంబంధించిన పదవులకు సంబంధించినటువంటి పంచాయతీ ఏమైనా ఉంటే మాత్రం నెక్స్ట్ కూర్చున్నప్పుడు మాట్లాడదామని చెప్పి అక్కడే పిఎస్సి మీటింగ్ లో ఉన్నటువంటి సీఎం కూడా చెప్పినట్టు సమాచారం. అయినప్పటికీ కూడా కొంత అసంతృప్తి అటు రేణుకా చౌదరి నుంచి కూడా వ్యక్తమయ్యేది. మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా తనకు సంబంధించి కూడా తన మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాన్ని వెంటనే కౌంటర్ చేయడం అనేది కూడా కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం, కొంత వేడి వాతావరణం కూడా నెలకొంది అని చెప్పి కూడా నెలకొన్నట్టు కూడా మనకు సమాచారం. ఈ రోజు జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో దాదాపుగా 5 గంటలకు ప్రారంభమైంది. 5 గంటల నుంచి కూడా దాదాపు సుదీర్ఘంగా 4 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, అటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి, అటు కేబినెట్ మినిస్టర్స్ అందరూ హాజరయ్యారు, పిఎస్సి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అటు ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి అంశం సీరియస్ గా సీఎం కూడా ఎస్ఐఆర్ సంబంధించిన అంశంలో సీరియస్ అయ్యారు. ఎస్ఐఆర్ ఎక్కడ కూడా సరిగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత వెనకబడి ఉంది, ఇన్ఛార్జ్ మంత్రి కూడా చూసుకోవాలని చెప్పి సీఎం అప్పటికే చెప్పినప్పుడు నేతలకు మాత్రం సంబంధించి వివిధ వారికి వచ్చినటువంటి సమస్యలు, పదవులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల అంశం కానీ ఇటువంటివన్నీ లేవనెత్తడంతో కూడా సభ వేరే వైపు అవుతుందని చెప్పి గ్రహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఇది మరొకసారి మాట్లాడదామని చెప్పినప్పటికీ కూడా అటు ఇందాక చెప్పినట్టు అటు రేణుకా వర్గీయులు కూడా ఎప్పుడైతే అటు కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించారో వెంటనే గాంధీ భవన్ కు వచ్చారు. గాంధీ భవన్ కు వచ్చి మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మెమరాండం ఇచ్చారు. ఇక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి గాంధీ భవన్ ముందు కొంత ధర్నా చేశారు. ఆ జిల్లాకు సంబంధించి జిల్లాలో కొత్త వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎప్పటి నుంచి తాము పార్టీలో పనిచేస్తున్నామంటూ కూడా రేణుకా చౌదరి వర్గాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కొంత నిరసన తెలిపాయి. అయినప్పటికీ ఇదంతా చూస్తాం, పార్టీలో మాట్లాడతామని ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినప్పటికీ రేణుకా చౌదరి సైతం కూడా పార్టీ నాయకత్వం పైన, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పైన కూడా కొంత ఇంటర్నల్ గా సీరియస్ అయినట్టు సమాచారం. ఎందుకంటే రేణుకా చౌదరి చూస్తున్నాం, తను ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక ఫైర్ బ్రాండ్,
ఏదేమున్నా ఎవరినైనా కూడా మొహం మీద కడిగి పడేస్తే నైజం ఉన్నటువంటి రేణుకా చౌదరి తాజాగా జరిగినటువంటి ఎపిసోడ్ ని ఇంకా మనసులో పెట్టుకుంది. గతంలో చూస్తాం అసలు ఎంపీ టికెట్ కి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా సచిన్ పట్టుబట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా పార్టీలోనే, ఆ తర్వాత రాజ్యసభకు కూడా ఎంపిక చేశారు. కానీ ఇంకా తన వర్గీయులకు, ఎందుకంటే ఖమ్మం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి రేణుకా చౌదరి అక్కడ ఉన్నటువంటి తన పాత అనుచరులకు సంబంధించినటువంటి అంశంలో తన పదవులు ఇప్పించుకునేందుకు ఖచ్చితంగా కూడా కొట్లాడుతూనే ఉంటానని చెప్పి ప్రకటించినటువంటి మాటలు కూడా మనం విన్నాం. కాబట్టి తాజా జరిగినటువంటి ఈ రోజు మీటింగ్ లో సైతం కూడా మరొకసారి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా పార్టీ దృష్టికి అయితే తీసుకెళ్లినట్టు సమాచారం. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ వ్యవహారం ఇప్పుడు చినికి గాలివానిగా మారే అవకాశం ఉందా, లేకపోతే ఇంతతో ఫుల్ స్టాప్ పడుతుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్లో పదవుల పంపకాలపై మళ్ళీ ఇష్యూ ట్రిగర్ అయింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఎంపీ రేణుకా చౌదరిగా మారింది వ్యవహారం. పాత కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగడం లేదంటున్నారు రేణుకా చౌదరి. నామినేటెడ్ పదవుల్లో పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటున్నారు ఆమె. రేణుకా చౌదరి కామెంట్స్ పై మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. 1-2 చోట్ల మినహా మిగిలిన చోట్ల పాత వాళ్ళకి ఇచ్చామంటూ కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లో పదవుల పంపకాలపై గొడవ రేగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఎంపీ రేణుకా చౌదరిగా మారింది వ్యవహారం. పాత కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగడం లేదు అంటూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు రేణుకా చౌదరి. నామినేటెడ్ పదవుల్లో పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటున్నారు ఆమె. రేణుకా చౌదరి కమెంట్స్ పై మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. 1-2 చోట్ల మినహా మిగిలిన చోట్ల పాత వాళ్ళకే ఇచ్చామంటూ కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ అంశం చినికి గాలివానగా మారుతూ ఉంది. ఎందుకంటే కనుక కాంగ్రెస్లో సీనియర్స్ వర్సెస్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, జూనియర్స్ అనేంత మాట కాదు కానీ ఆ తర్వాత స్థాయికి సంబంధించి కావచ్చు, అయితే ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇష్యూ చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు బాహాటంగానే బయటపడిందా? కాంగ్రెస్లో పదవుల పంపకాలపై గొడవ రేగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఎంపీ రేణుకా చౌదరిగా మారుతోంది వ్యవహారం. పాత కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగడం లేదంటున్నారు రేణుకా చౌదరి. నామినేటెడ్ పదవుల్లో పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటున్నారు ఆమె. రేణుకా చౌదరి కమెంట్స్ పై మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. 1-2 చోట్ల మినహా మిగిలిన చోట్ల పాత వాళ్ళకి ఇచ్చామంటూ కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి ఇష్యూ ట్రిగర్ అయింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎందుకు రేణుకా చౌదరి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్గా మారుతోంది? ఈ అంశానికి సంబంధించి ఎవరి వెర్షన్ ఏంటి? ఈ పంచాయతీ తేల్చేందుకు మరి ముఖ్యంగా ఎవరు రంగంలోకి దిగుతున్నారు ఇప్పుడు? ఏటో రేణుకా వర్సెస్ పీసీసీగా మరొకసారి కూడా బహిర్గతమైందని చెప్పాలి ఈ రోజు జరిగినటువంటి పిఎస్సీ సమావేశంలో. ఎందుకంటే పదవులకు సంబంధించి